తాండూరుపట్నం ఆదర్శ నగర్లోని కట్టమైసమ్మ కృప అందరిపై మెండుగా ఉండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారా సింగ్ తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయకులు అన్నారు. ఆదివారం అమావాస్య సందర్భంగా కట్టమైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు అల్లంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం చేసి అభినందించారు. అమ్మవారి కృప భక్తులపై మెండుగా ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బి నరేష్, ఉపాధ్యక్షులు నవీన్ కంఠం, ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, ఉప కార్యదర్శి నరసింహులు, కోశాధికారి అంజిలయ్య, టి రాములు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జె సుధాకర్, ఎస్ సుధాకర్, పట్నం రమేష్, పాపయ్య, ఆనంద్, యాదగిరి రెడ్డి, దిలీప్ సింగ్ ఠాకూర్, ఆలయ అర్చకులు చంద్రస్వామి, భక్తులు పాల్గొన్నారు. ఎప్పుడు రేపు పెడతావా ఉన్నాడు అడిగి చూస్తా సార్. ఆతిపల్లి గణేష్ మైక్ తీసుకో ఆదర్శ నగర్లోని కట్టమైసమ్మ అమ్మవారు దాదాపుగా 25 నెలల నుంచి అల్లంపల్లి ప్రకాష్, నరసింహ గారు మరి దాతలు కూడా చాలామంది కూడా ప్రతి అమాసకు ఇక్కడ అన్నదానం చేస్తారు. కాబట్టి వారి కుటుంబాలకు మన అమ్మవారి భవానీ మాత ఆశ్రమం ఉండాలి. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ తాండూరు పట్టణంలో మరి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే మరి ఇక్కడ కట్టమైసమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మ. మరి ఏదైతే కోరికలు ఉందో అది మనకు 100% అమ్మవారు చేస్తారు. కాబట్టి మరి ఈ అన్నదానం చేస్తున్న ఈ మన అల్లంపల్లి ప్రకాష్కు
నరసింహకు అమ్మవారి దయ ఉంచాలని కోరుకుంటూ మరి అమ్మవారి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ బాధలు సాధలు ఉన్న అమ్మవారే మోసుకొని వీళ్ళ కుటుంబానికి భక్తుల కుటుంబానికి మరి అందరి కుటుంబానికి కాపాడాలని కోరుకుంటూ జై భవానీ మాత. జై జై భవానీ మాత. తాండూరు కట్టమైసమ్మ పాతకుంటలో ఉన్న కట్టమైసమ్మకు అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం అదృష్టకరంగా భావిస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి ఇక్కడున్న పెద్దలు నరసింహ గారు, ప్రకాష్ గారు, మరి విఠల్ నాయక్, ఇతర వాళ్ళ బృందం అందరికీ ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది దాదాపుగా 25 నెలలు ఈ మందిరాన్ని స్థాపించి 25 నెలలు అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి అమాసకు నెల ఒకసారి ఈ ఏవైతే అన్నదాన కార్యక్రమాన్ని పెట్టుకున్నారో వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. ఇటువంటి దైవ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి వారు. మరి ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఆ అమ్మవారు వీళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వీళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇదే విధంగా కొనసాగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.